నువ్వేనా ఎంత అవుతున్నావు? ఓకే సార్. మోతే గ్రామంలో వార్డు మెంబర్లను ఇద్దరిని ఏకగ్రీవంగా చేసుకొని 1వ వార్డు నుంచి చందు, 4వ వార్డు నుంచి లతను ఏకగ్రీవంగా చేసుకొని మా తాజా మాజీ సర్పంచ్ తమ్ముడు రాజేశ్వరరెడ్డి గారు, ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు, ఇతర సభ్యులందరూ కూడా రావడం చాలా సంతోషం. గ్రామాలలో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండాలని, వీలైనంత వరకు ఏకగ్రీవం కావాలని చెప్పి కోరడం జరిగింది. ఏకగ్రీవం అయిన చోట్లలో ప్రోత్సాహకరంగా ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయల నిధులు కూడా ఇస్తామని చెప్పినాం. దాదాపు 9 గ్రామాలలో 9 గ్రామాలు ఏకగ్రీవమైనవి. అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. ఒక గ్రామ సర్పంచ్ ఇప్పుడే ఏకగ్రీవమైన సర్పంచ్ ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడి ఉప సర్పంచ్ ఎలక్షన్ నిన్న సాయంత్రం కూడా ఏకగ్రీవంగా రేపు వచ్చి కలుస్తాను. అందరూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్ళని గెలిపియండి అనే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా గ్రామాలలో గ్రామ మండల స్థాయి నాయకులు దానికి చాలా పాజిటివ్గా స్పందిస్తూ ప్రభుత్వానికి అనుగుణంగా ఉన్న వాళ్ళను ఎన్నుకుంటా ఉన్నారు. ఇప్పటికే 9 గ్రామాలు ఏకగ్రీవమైనవి, వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం అవుతా ఉన్నాయి. చాలా సంతోషం. ఒక శాసనసభ్యునిగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో, మిగతా మంత్రుల సహకారం, నాయకుల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి. ఎక్కడైనా కానీ అభివృద్ధి మరియు శాంతియుత వాతావరణం ఉండాలి. గ్రామాలలో ఘర్షణ ఉండద్దు. గ్రామాలే దేశానికి పట్టుకోవాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం. ఆ గ్రామాల అభివృద్ధిలో అందరూ కలిసి రావాలని ఈ రకంగా మోతే గ్రామంలో 2 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనారు. ఆ గ్రామ అభివృద్ధికి గ్రామ నాయకులు, మండల నాయకులు, గ్రామస్తులు అందరితో కలిసి నిరంతరం అభివృద్ధి చేస్తాం. యువత చందు, లత ఇద్దరు కూడా ఏకగ్రీవం అవడం శుభపరిణామం. ఇద్దరు కూడా మరొకసారి శుభాకాంక్షలు. వారు ఏకగ్రీవం చేయడంలో ఎంతో వారి శ్రమ కావచ్చు, వారి రాజకీయ శక్తిని పెట్టిన మా రాజశేఖర రెడ్డికి, అదేవిధంగా రాజేశ్వర రెడ్డికి, వారి మిత్ర బృందంకు, ఆ వార్డు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి చందుకు, లతకు శుభాకాంక్షలు.